ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కానీ తనొక కౌన్సిలర్‌నని చెప్పుకుంటూ ఒక గురుకుల విద్యార్థినిని తీసుకువెళ్ళినటువంటి నారాయణరావు దంతంలో తను ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. సరే అది పోలీసులు కావాలని చేశారా? లేకపోతే అతనే జారిపడ్డాడా? లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇయన్నీ తర్వాతన మళ్ళీ రకరకాల పాయింట్‌లొస్తాయి. ఎలా కావాలంటే అట్లా కేసు నడుస్తది. అది పక్కన పెడితే అతను ఎవరైతే నిన్న ఏదైతే తోటలోకి తీసుకెళ్ళినటువంటి సపోటా తోటలోకి తీసుకువెళ్ళినటువంటి అమ్మాయిని ఇప్పటికి 5 సార్లు ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చాడన్నటువంటి విషయం బయటపడింది. 5 సార్లు తీసుకొనొచ్చాడన్న. గతంలో 4 సార్లు గూడా అమ్మాయి గూడా అతను మా తాతయ్య అని చెప్పడం, మా మనవరాలని చెప్పడం, ఇంజెక్షన్ ఏదో ఇప్పించాల్సుంది అన్నటువంటి పేరు చెప్పి అమ్మాయిని తీసుకొస్తున్నాడు. ఇట్లాగ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు. ఈ లైంగిక వేధింపుల అంశం ఇప్పుడు ఏది అక్కడ చుట్టుపక్కలోళ్ళు చూసి పట్టుకోవడంతో బయటకొచ్చింది ఈ వ్యవహారం. నిన్న అతను ఎట్లా దబాయించాడో చూసాం. ఇప్పుడు ఆత్మహత్య అయితే జరిగింది. అది ఆత్మహత్య అనాలా? లేకపోతే ప్రమాదం అనాలా? లేకపోతే దూకాడనాలా? లేకపోతే పారిపోయే ప్రయత్నంలో చనిపోయాడనాలా? ఇవన్నీ తర్వాత పాయింట్స్, సెకండ్ పాయింట్స్. బట్ ఒక ఆడపిల్ల తన మనవరాలు వయసున్నటువంటి ఆడపిల్ల విషయంలో అతను చేసిందైతే అరాచకం. ఎందుకంటే అమ్మాయి కుటుంబం గూడా చెప్తోంది. ఇట్లాంటిది ఏది మాకు గూడా తెలీదు అసలు ఇట్లా జేస్తున్నాడని అన్నటువంటి విషయం. తద్వారా ఇది చాలా అరాచకమే చేశాడన్నటువంటి విషయం బయటపడింది.